సొంత మనుషులకి అలా ఎలా చేశావు? బుజ్జే, ఇంటికెళ్ళాక అన్ని వివరంగా చెప్తాను బుజ్జే, చెప్తాను. చాలా గొప్పడు అయిపోయావురా. ఎంత గొప్పోడు అంటే సొంత మనసుల్ని చంపేసుకునేంత. తీసుకెళ్ళు. బుజ్జే లే బుజ్జే, బుజ్జే 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 లే బుజ్జే బుజ్జే బుజ్జే. మొదటిసారి కూడా నన్ను ఇలాగే ఎత్తుకుని పరిగెత్తావు కదా రత్న. బుజ్జే అలా మాట్లాడకు బుజ్జే. అదంతా అబద్ధమే కదా రత్న. అలా మాట్లాడకు బుజ్జే. బుజ్జే 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 ఆగు. బుజ్జే నీకేం కాదు బుజ్జే. బుజ్జే బుజ్జే బుజ్జే. నీ కథం తెలుసు రత్న. ఒక ఊరు మొత్తం కలిసి మీ నాన్నని చంపేశారు అనుకుంటున్నావు, కానీ మీ నాన్నే ఊరు కోసం చనిపోయారు రత్న. ఎప్పుడు లాక్కోవడమే కాదు రత్న, ఒక్కసారి ఇచ్చి చూడు, జీవితం ఎలా ఉంటుందో తెలుస్తుంది. మాటివ్వు. నీ కొడుకు చచ్చిపోయాడు రా. ఓ బోల పిల్లలు కూడా. నీ కూతురు బతికే ఉందిరా. మన పిల్లల్ని మాత్రం నీ దగ్గర పెంచుకో, వాళ్ళు నీలా అవ్వకూడదు.
బాగున్నావా బుజ్జి? భయం ఎత్తుందా? మా అమ్మ అలా పెంచలేదు. నా మీద కోపంగా ఉన్నావా? ఇన్నేళ్లలో నన్ను చూడాలనిపించలేదా? నాకు మిమ్మల్ని చూడాలనిపిస్తుంది కదా. నేను చాలా తప్పులు చేశాను బుజ్జి. నాకు నన్ను చూసుకోవడం ఇష్టం లేదు. అన్ని తప్పులు చేశాను. నువ్వు మీ అమ్మ నాకు ఉత్తరాలు రాశారు కదా, మీకు అందులో అక్షరాలే కనిపించేవేమో, నాకు మీ మాటలు వినిపించేవి. ఎన్నోసార్లు నిన్ను కలుద్దామనుకున్నా, కానీ కలవడం కంటే కాపాడుకోవడం ముఖ్యం అనిపించింది. నా నీడ కూడా నీ మీద పడొద్దు బుజ్జే. నా చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఎవరు బాగున్నారు? నిన్ను కన్నా మీ అమ్మ పోయింది. నీకు అన్నుండేవాడు. మీ అమ్మ నన్ను ఏం చూసి ప్రేమించిందో నాకు తెలీదు. చాలా గొప్పగా బతికేది. నా జీవితంలోకి తీసుకొచ్చి దాన్ని బంగారం నా బుజ్జి. ఇప్పుడు కూడా నా ముందుకు రాగానే నువ్వు నన్ను కలవాలనిపించలేదా అని అడిగావు. కానీ ఛీ, నువ్వు ఇలాంటోడువా అని అనలే. చూసావా బుజ్జి? ఒక్కటి సాల్ బుజ్జి. బరువు అంతా దిగిపోయింది. ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లల దృష్టిలో గొప్పగా ఉండాలనుకుంటారు. వాళ్ళు చేసిన తప్పుల్ని దాచేస్తారు. మరి మీరెందుకు మీరు చేసిన ప్రతి తప్పుని నాకు చెప్పించారు? అవసరం లేదు కదా. మీ అమ్మ నాకు నువ్వెలాగో పూర్తిగా తెలియలేదు, కానీ పిల్లలకి మాత్రం పూర్తిగా తెలిసాకనే కలవు. మాటివ్వు. నిన్ను నా గొడవలకి దూరంగా పెంచాలనుకున్నా, కానీ ఆ గొడవలు నీ దాకా వచ్చేసరికి నీకు నా గురించి తెలియాలనుకున్నా. ఆ పిల్లల చావుకి కారణం మీరు కానప్పుడు మరెందుకు వాళ్ళకి చెప్పట్లేదు? రే రత్న, ఓబాల పిల్లని చంపింది సెనదోరంట్రా. నాకు యాదు పిల్ల ఫోన్ చేసి చెప్పింది. పిల్లల్ని చంపే అప్పుడు ఓబు వాళ్ళే రత్న మీద కత్తి కడతారు. ఈ విషయం బయటకొస్తే సిన్నుతెర తన కొడుకుని కూడా చంపేస్తాడన్న భయంతో ఇదంతా చెప్పింది. నేను చంపలేదని చెప్తే ఎవరు చంపారని అడుగుతారు. అది చెప్పాననుకో, వాళ్ళు ఇల్లు ఆ పిల్లాన్ని చంపి జైలుకి వెళ్తారు. లేదా వాళ్ళని చంపి ఆ పిల్లాడు ఇంకో లంకల రత్న అవుతాడు. నాకు ఆ రెండూ జరగకూడదు. గోదాట్లో ఎరుపు, గోదావరి లంకల్లో ఏడుపు నాతోనే పోనీ బుజ్జి. మీలా ఇంకెవ్వరూ అవ్వకూడదు అనుకున్నారు. అక్కడే మీరు గెలిచారు నాన్న. వెళ్ళొస్తాను. ఇలాంటి చోటుకు మళ్ళీ రావాలనుకోద్దు బుజ్జి. బుజ్జి,
పర్లేదు. అయినా ఇంత చేసిన చిన్నదొరని నాన్న ఎందుకు వదిలేశాడమ్మా? చరిత్ర దారిని ఎవడో ఒకడు మారుతూ ఉంటాడు. లంకల్లో కత్తి కట్టడం అనే ఆనవాయితీ రత్నాతోనే ముగిసింది.